బ్రహ్మాంజలి పేరుతో విశాఖలో నిర్వహించిన మహాబృంద కూచిపూడి నృత్య ప్రదర్శన మన ప్రాచీన కళల ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. భారతీయ సాంప్రదాయ నృత్య సమ్మేళనం 2024 ముగింపు ఉత్సవాలు బీచ్ రోడ్ లోని ఎంజీఎం పార్క్ లో ఘనంగా జరిగాయి. 2000 మందికి పైగా నాట్య కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కేవలం నృత్య ప్రదర్శన మాత్రమే కాకుండా డాక్యుమెంటేషన్ కు ప్రాధాన్యతనిచ్చి అంతర్జాతీయ స్థాయిలో కళాకారుల ప్రతిభను చాటి చెప్పేందుకు ఇది ఒక పెద్ద ప్రయత్నమని నటరాజ డాన్స్ అకాడమీ నిర్వాహకుడు బత్తిన విక్రమ్ గౌడ్ తెలిపారు. ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డాన్స్ కాంగ్రెస్ 2024 ఈరోజు విశాఖపట్నంలో 3వ రోజు ముగింపు వేడుకలకి సిద్ధంగా ఉంది. సో దీంట్లో భాగంగా ఈ వేడుకల్లో ముందుగా 1500 మంది కూచిపూడి కళాకారులు ఈ సాగర్ని సాక్షిగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఎంజిఎం పార్క్లో కూచిపూడి బ్రహ్మాంజలి నృత్యాంశాన్ని ప్రదర్శించారు. దాని తర్వాత ఇది కూచిపూడి మరియు ఇతర డ్యాన్స్ ఫామ్స్ యొక్క అద్భుతమైనటువంటి గురువుల సమక్షంలో కథక్ వెస్ట్ బెంగాల్ నుంచి, ఒడిస్సీ మనకి సుజాత మహాపాత్ర, అలాగే వీల్స్ ఆన్ క్లాసికల్ డ్యాన్స్ అంటూ న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి వికలాంగులైనటువంటి డిజబుల్డ్ అండ్ ఎబుల్డ్ పీపుల్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వీల్స్ ఆన్ క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉంది. ఇది కేవలం డ్యాన్స్ ఫెస్టివల్ కాకుండా, పెర్ఫార్మెన్స్ కాకుండా డాక్యుమెంటేషన్, సెమినార్స్, పేపర్ ప్రజెంటేషన్స్ వంటి వివిధ రకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్లో జరిగినటువంటి మొట్టమొదటి ఈవెంటు ఇది విశాఖ నగరంలో జరిగింది. ఈరోజు సుమారు 2000 మంది ఆర్టిస్టులతో వివిధ రకాలైనటువంటి ప్రక్రియల్ని ఈరోజు ప్రదర్శించారు.